అన్న ఈ రోజు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి రావడం జరిగింది. మీరు ఎవరైతే వచ్చారో కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకోసం పెట్టారో అసలు సమస్య ఏంటి? కవితక్క గారు ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం పోలవరం మునుగుతున్న 5 గ్రామాల గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి కవితక్క గారి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ కుల సంఘాలు అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఆదివాసులు అంటే ఒక చిన్న చూపు జరుగుతుంది అనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇప్పటికైనా అప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు కొట్లాడి కేంద్ర ప్రభుత్వానికి ఎంత డిమాండ్ చేసినా కూడా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంకేతాలు కేసీఆర్ మధ్యలో ఎలాంటి సహకరించలే. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా బంధువులు పిలిపించిండు, ధర్నాలు చేసిండు, అది జరిగింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రాలే కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ 5 గ్రామాల గురించి కొట్లాడాలనే ఆలోచనతో జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు నియమించడం జరిగింది. అదే విధంగా ఈ జాగృతి ఆధ్వర్యంలో ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 25వ తారీఖు నాడు నలుగురు సీఎంల సమావేశం ఉన్నాయి కాబట్టి ఈ సమావేశాలను ఉద్దేశించి దీన్ని గుర్తింపు తేవాలి కాబట్టి జాగృతి ఆధ్వర్యాలు అయితేనే ఈ 5 గ్రామాల పునర్నిర్మాణంలో మన తెలంగాణ కలుపుకోవడానికి సాగిపోతంగా ఉంటుంది కాబట్టి ఆలోచనతోనే ఈయనకి ఈ సమావేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏది ఏమైనా ఆదివాసులను ఈ తక్కువ చూపు చూడకుండా ఎప్పటికైనా ఈ 5 గ్రామాలకు ఆదివాసులు అందరూ కూడా ఏకమై 5 గ్రామాలను తెలంగాణ కలుపుకునేదాకా పోరాటం చేస్తామని తెలియపరుస్తున్నాం. అక్కడున్న అధికారులు ఎందుకోసం పట్టించుకోవట్లేదు? మీరు విన్నపించుకున్నారా లేదా? అది కలెక్టరేట్ పోవాలంటే ఆ 5 గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఏ ఆపద ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా కలెక్టరేట్ పోవాలంటే 350-400 కిలోమీటర్ల దూరం పోయి సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుండి పోయారు కలెక్టర్ పోయే టైమే జరుగుతుంది. కలెక్టర్ సమయంలో కలగ ఆ టైంలో ఉండక లేకుంటే కమ్యూనికేషన్ లేక ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర మధ్యలో ఉండి 5 గ్రామాలకు ఎలాంటి ఇప్పుడు వాళ్ళకు చదువు ఏమో తెలంగాణలో అవుతుంది, ఆంధ్రలో ఉద్యోగాలు అంటే అలాంటివి జరుగుతలే కాబట్టి వాళ్ళకు ఆరోగ్యంగా కానీ ఈ ఆరోగ్యశ్రీ ఇట్లాంటి ఆరోగ్యం కూడా ఎలాంటి కూడా ఇబ్బంది జరుగుతాయి కాబట్టి 10 ఏళ్ళ కానీ చాలా ఇబ్బంది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆదివాసులను దృష్టి పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా సహకరించి ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందిగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.